నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒకవైపేమో భౌతిక శాస్త్ర ప్రయోగశాల, అక్కడ్నించి వచ్చిన ఒక విచిత్రమైన సూత్రం. మరోవైపు ఒక ధ్యాన మందిరం, అక్కడి ప్రాచీన జ్ఞానం. అవును, ఈ రెండింటికి ఏమాత్రం సంబంధం లేదనిపిస్తోంది కదా. కాని మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ రెండూ ఒకే దృగ్విషయాన్ని వివరిస్తున్నాయి. ఈరోజు మనం ఈ పజిల్ను ఛేదించడానికి ప్రయత్నిద్దామన్నమాట. అవును, ఈ ఆలోచన వినడానికే చాలా అద్భుతంగా ఉంది. అంటే క్వాంటం ఫిజిక్స్లోని పరిశీలకుడి ప్రభావం, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు కదా. అవును, అబ్జర్వర్ ఎఫెక్ట్. దానికి మన మనసును మనం గమనించే ధ్యాన ప్రక్రియకు మధ్య ఉన్న సంబంధం. సింపుల్గా చెప్పాలంటే, మనం ఒకదాన్ని చూసే విధానమే ఆ చూసే వస్తువు ప్రవర్తనను ఎలా మారుస్తోందో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. కరెక్ట్. అంటే మనం కేవలం ప్రేక్షకులుగా ఉండి ప్రపంచాన్ని చూడటం లేదు, కాదు, మనం చూసే ప్రక్రియలోనే ఆ ప్రపంచాన్ని మారుస్తున్నామన్నమాట. అవును. ఈ ఆలోచన మన అంతర్గత ప్రపంచానికి కూడా వర్తిస్తుందంటే ఆ, దాని పర్యవసానాలు చాలా పెద్దవి. ఖచ్చితంగా. సరే, ముందుగా ఈ అంశాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు క్వాంటం ఫిజిక్స్లో ఈ పరిశీలకుడి ప్రభావం అంటే ఏంటి? తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రఖ్యాత డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఓకే. శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ల వంటి అతి సూక్ష్మ కణాలను 2 చీలికలు ఉన్న ఒక అడ్డంకి గుండా పంపారు. అప్పుడు అవతలవైపు గోడపై ఒక తరంగంలాగా, అంటే ఒక వేవ్ లాగా. అవును, ఒకేసారి 2 చీలికల గుండా వెళ్ళినట్లుగా ఒక నమూనా ఏర్పడింది. ఒక్క నిమిషం. అంటే ఒకే ఎలక్ట్రాన్ ఒకేసారి 2 చోట్ల ఉన్నట్లుగా ప్రవర్తించిందా? ఒక బంతిలా కాకుండా నీటి అలలాగా? కరెక్టుగా చెప్పారు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. శాస్త్రవేత్తలు సరే, ఆ ఎలక్ట్రాన్ ఏ చీలిక గుండా వెళ్తుందో కొలిచి చూద్దామని నిర్ణయించుకున్నారు. అంటే దాన్ని చూడాలనుకున్నారు. అవును, ఆ చీలికల దగ్గర డిటెక్టర్లను పెట్టారు. ఏ క్షణంలో అయితే వారు దాన్ని కొలవడానికి అంటే చూడటానికి ప్రయత్నించారో ఆ ఎలక్ట్రాన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మారిపోయిందా? అవును, అది తరంగంలా ప్రవర్తించటం మానేసి ఒకే చీలిక గుండా వెళ్లే ఒక సాధారణ కణంలా, అంటే ఒక పార్టికల్లాగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. అంతే, కేవలం మనం దాన్ని చూస్తున్నామనే వాస్తవం దాని ప్రవర్తనను మార్చేసిందన్నమాట. అవును. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే పరిశీలన అనే చర్య కేవలం సమాచారాన్ని సేకరించటం కాదు, అది ఆ వ్యవస్థలోనే జోక్యం చేసుకుంటోంది. ఆ వ్యవస్థనే మార్చేస్తోంది. ఖచ్చితంగా. పరిశీలన అనే చర్య అనేక సంభావ్యతల క్షేత్రంలో ఉన్న ఒక వాస్తవికతను ఒకే ఒక్క నిశ్చితమైన స్థితిలోకి కుదుస్తోంది. దీన్నే కొలాప్సింగ్ ద వేవ్ ఫంక్షన్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇదే సూత్రాన్ని మన మనసుకు అన్వయించుకుందాం. రైట్. మన మనసు కూడా ఒక స్థిరమైన వస్తువు కాదు గదా. అది ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాల యొక్క నిరంతర ప్రవాహం. అదొక సంభావ్యతల క్షేత్రం. ఈ భాగస్వామ్య పరిశీలన, పార్టిసిపేటరీ అబ్జర్వేషన్ అనే ఆలోచన వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది, కాని కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది. ఎలా? మనం చూసే విధానమే మనం చూసేదాన్ని మారుస్తుంటే ఇక మనం స్పష్టంగా చూడటం ఎలా సాధ్యం? మంచి ప్రశ్న. దీనికి సమాధానంగానే మన దగ్గరున్న సమాచారం ఒక రకమైన యూజర్ మాన్యువల్ను అందిస్తోంది. యూజర్ మాన్యువల్? అవును, అదే ధ్యానంలో విజయం సాధించడానికి అవసరమైన 5 ముఖ్యమైన వైఖర్లు. ఇవి మన పరిశీలన వల్ల కలిగే జోక్యాన్ని తగ్గించి మనసు యొక్క సహజ స్వభావాన్ని చూడటానికి సహాయపడతాయి. సరే, అయితే ఆ యూజర్ మాన్యువల్లోని మొదటి నియమమేమిటో చూద్దాం. మొదటి వైఖరి: ఎటువంటి అంచనాలు పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదా? అస్సలుండకూడదు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ప్రశాంతత కలగాలి లేదా నాకు గొప్ప అనుభూతి రావాలి వంటి ఏ అంచనాను పెట్టుకోకూడదు. కేవలం కూర్చొని ఏమి జరుగుతుందో దాన్ని గమనించాలి. ఓకే. దీన్ని మనం ఇందాక మాట్లాడుకున్న ఫిజిక్స్తో పోలిస్తే ఒక అంచనా పెట్టుకోవడం అంటే మనం ప్రయోగం మొదలుపెట్టకముందే నేను ఎలక్ట్రాన్ను ఒక కణంగా మాత్రమే చూడాలనుకుంటున్నాను అని నిర్ణయించుకోవడం లాంటిదా? పర్ఫెక్ట్. అలా చేయడం ద్వారా మన అనుభవం యొక్క వేవ్ ఫంక్షన్ను మనం ముందే కుదించేస్తున్నాం. ప్రీకోలాప్సింగ్ అన్నమాట. అద్భుతమైన పోలిక. సరిగ్గాదే. అసలు లక్ష్యం మన మనస్సు యొక్క సంభావ్యకా తరంగాన్ని, అంటే ఆ ప్రాబబిలిటీ వేవ్ను గమనించడం. అంతేకాని దాన్ని ఒకే ఫలితంలోకి బలవంతంగా ఇరికించడం కాదు. మన అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యాఖ్యానాలను తాత్కాలికంగా పక్కన పెట్టినప్పుడే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూసే అవకాశం దొరుకుతుంది. అర్థమైంది. ఇక రెండవ వైఖరి ఏమిటి? రెండవది, అతిగా ప్రయాసపడొద్దు. డోంట్ స్ట్రెయిన్. అవును, దేనినీ బలవంతం చెయ్యకూడదు. ధ్యానమనేది దూకుడుగా చేసే పోరాటం కాదు.
నేను నా మనసును నియంత్రించాలి అని గట్టిగా ప్రయత్నిస్తే అది మరింత అలజడిని సృష్టిస్తుంది. ఇది వింటుంటే ఎవరైనా ఫోటో కోసం జస్ట్ సహజంగా ఉండు అని చెప్పినట్లుంది. అవును. సహజంగా ఉండటానికి ప్రయత్నించిన క్షణంలోనే మనం బిగుసుకుపోతాం. మనసు కూడా అలాగే పనిచేస్తుందేమో. ఖచ్చితంగా. మళ్ళీ ఫిజిక్స్ విషయానికి వస్తే ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మరింత ఖచ్చితంగా కొలవడానికి మనం ఎక్కువ శక్తివంతమైన ఫోటాన్ను ఉపయోగిస్తే అది దాని వేగాన్ని, అంటే మొమెంటంను మరింత తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఓకే. అలాగే ధ్యానంలో గట్టిగా ప్రయత్నించడమంటే మన ఆలోచనలను ఒక శక్తివంతమైన, తీర్పు చెప్పే శక్తితో పేల్చడం లాంటిది. అది మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. అవును. కాబట్టి ప్రయత్నం ప్రశాంతంగా, నిలకడగా ఉండాలి. చాలా బాగా చెప్పారు. ఇక మూడో వైఖరి, మూడవది తొందరపడొద్దు. డోంట్ రష్. అవును. దీనికి ఓపిక చాలా ముఖ్యం. రోజంతా సమయం ఉన్నట్లుగా ప్రశాంతంగా కూర్చోవాలి. నిజంగా విలువైనదేదైనా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది కదా. ఈ రోజుల్లో మనందరికీ తక్షణ ఫలితాలు కావాలి, ఇన్స్టెంట్ రిజల్ట్స్. నిజమే. కానీ మన అంతర్గత ఎదుగుదల అలా పనిచేయదు కదా. ఈ తొందరపాటు మన పరిశీలనను ఎలా ప్రభావితం చేస్తుంది? మనసులోని సూక్ష్మమైన నమూనాలు, అంటే మన ఆలోచనా సరళి, భావోద్వేగాల అలలు బయటపడటానికి సమయం కావాలి. ప్రశాంతమైన పరిశీలనా క్షేత్రం అవసరం. ఫీల్డ్ ఆఫ్ అబ్జర్వేషన్. కరెక్ట్. తొందరపడటం అంటే మనం ఆ క్షేత్రంలో అనవసరమైన శబ్దాన్ని, అంటే నాయిస్ని సృష్టిస్తున్నాం. ఆ శబ్దంలో అసలైన సిగ్నల్ వినిపించదు. వినిపించదు, కనిపించదు. అందుకే పురోగతి కంటే ఓపికకు ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక నాల్గవ వైఖరి గురించి చెప్పండి. నాల్గవది బహుశా అన్నింటికంటే కీలకమైనది. దేన్ని పట్టుకోవద్దు, దేన్ని తిరస్కరించవద్దు. ఓకే. దీన్నే సమభావం అంటారు. ధ్యానంలో మనకు సుఖమైన అనుభూతులు కలగవచ్చు, లేదా బాధ, కోపం వంటి కష్టమైన భావాలు కూడా రావచ్చు. అంటే మంచి ఆలోచనలు వచ్చినా, చెడు ఆలోచనలు వచ్చినా రెండింటినీ ఒకేలా చూడాలన్నమాట. సరిగ్గా. దీనికొక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. మీ మనస్సులో ఒక ఆందోళనాకరమైన ఆలోచన మెరిసిందని అనుకుందాం. ఓకే. దాన్ని మీరు అయ్యో మళ్ళీ ఇదేనా అని ఒక తీర్పుతో గమనిస్తే, ఆ తీర్పు ఒక కొలమానంలా పనిచేసి ఆ ఆందోళనను పెద్దది చేస్తుంది. దాన్ని ఒక గట్టి, భయంకరమైన సమస్యగా కుదిస్తుంది. అంటే మీరు దాన్ని కణంగా, ఒక పార్టికల్గా మార్చేస్తున్నారు. ఆహా. కాని అదే ఆలోచనను కేవలం నిర్లిప్తమైన కుతూహలంతో గమనిస్తే, జస్ట్ ఒక క్యూరియాసిటీతో. అవును, దాని తరంగరూపంలోనే ఉండటానికి అనుమతిస్తున్నారు. అంటే అదొక తాత్కాలిక శక్తిగా వచ్చి ఘనీభవించకుండానే వెళ్ళిపోగలదు. వావ్. అంటే సుఖాన్ని పట్టుకోడానికి ప్రయత్నించడం, దుఃఖాన్ని తోసేయడానికి ప్రయత్నించడం రెండూ ఒకటే. ఈ రెండూ కూడా పరిశీలనలో జోక్యం చేసుకోవడమే. రెండూ కూడా అనుభవాన్ని దాని సహజ ప్రవాహంలో కాకుండా ఒక నిర్దిష్ట రూపంలోకి బలవంతం చేయడమే. సరిగ్గా అదే. ఇది మనల్ని ఐదవ, చివరి వైఖరికి తీసుకువస్తుంది. ఏంటది? అదే వదిలేయడం, ప్రవాహశీలత. వచ్చే అన్ని మార్పులతో పాటు ప్రవహించడం నేర్చుకోవాలి. మనసు ఒక ప్రవహించే నదిలాంటిది. అందులోని అలలను ఆపడానికి ప్రయత్నించకుండా వాటితో పాటు ప్రశాంతంగా ప్రవహించాలి. ఇక్కడ నాకు ఒక ప్రశ్న వస్తుంది. అడగండి. ఒకవైపేమో ఈ 5 వైఖరులను అలవర్చుకోవాలని, అంటే ఒక రకమైన ప్రయత్నం చెయ్యాలని చెబుతున్నాం. మరోవైపేమో అతిగా ప్రయాసపడద్దు, వదిలేయండి అంటున్నాం. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా సాధించాలి? ఇది కొంచెం గందరగోళంగా లేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది వైరుధ్యంగా అనిపించవచ్చు, కాని కాదు. ఇక్కడ ప్రయత్నం అంటే ఒక ఉద్దేశ్యాన్ని నిర్దేశించుకోవడం, సెట్టింగ్ ఎన్ ఇంటెన్షన్. ఓకే. అంటే నేను అంచనాలు లేకుండా ఓపికగా గమనిస్తాను అని ఒక వైఖరిని ఎంచుకోవడం. రైట్. కాని ఆ తర్వాత ఫలితం మీద పట్టును వదిలేయాలి. ఉద్దేశాన్ని నిలిపి ఫలితాన్ని వదిలేయాలి. అవును. మనసులో ఏది ఉద్భవిస్తే అది ఉద్భవించనివ్వాలి. ఇది మనం మొదట చర్చించుకున్నట్లుగా మనసు ఒక ఘన వస్తువు కాదు, అదొక సంఘటనల పరంపర అనే ప్రాథమిక ఆలోచనకు కనెక్ట్ అవుతుంది. వీటన్నిటినీ కలిపి చూస్తే నాకొక అద్భుతమైన వాక్యం గుర్తొస్తోంది. చెప్పండి. ధ్యానం అనేది మీరు మీ మనసుకు చేసేది కాదు, అది మీ మనసుతో మీకున్న సంబంధం. ఆహా. ఈ 5 వైఖరులు ఆ సంబంధాన్ని ఆరోగ్యంగా, స్పష్టంగా ఉంచుకోవడానికి మార్గాలన్నమాట. అవును. ఆ పోలిక అద్భుతమైనది. మనసుతో మన సంబంధం ఎలా ఉంటుందంటే, మళ్ళీ ఫిజిక్స్లోకి వెళ్తే
ఒక ఫోటాన్ను ఉపయోగించి ఎలక్ట్రాన్ను కొలిచినప్పుడు ఆ ఫోటాన్ శక్తి ఎలక్ట్రాన్ను తాకి దాని అసలు మార్గం నుండి పక్కకు నెడుతుంది. దాన్ని చూడ్డానికి మనం చేసే ప్రయత్నమే దాన్ని మార్చేస్తుంది. అవును. అదేవిధంగా మన మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తీర్పు చెప్పే మన అహం అనే కొలమానంతో చూస్తే, అంటే నేనిలా ఆలోచించకూడదు అని గాని, వావ్ నేనెంత గొప్పన ఆలోచిస్తున్నాను అని గర్వపడటంతో గాని చూస్తే, ఆ ఆలోచన దాని స్వచ్ఛమైన రూపాన్ని కోల్పోతుంది. అది అపరాధ భావనగానో లేదా గర్వంగానో మారిపోతుంది. ఖచ్చితంగా. కాబట్టి మనం చర్చించుకున్న ఈ 5 వైఖరులు ముఖ్యంగా అంచనాలు పెట్టుకోకపోవడం, సమభావంతో ఉండడం, వదిలేయడం ఇవన్నీ పరిశీలకుడి జోక్యాన్ని తగ్గించే పద్ధతులు. అవును. మనం మన ఆలోచనలపై తీర్పు చెప్పకుండా కేవలం వాటిని సున్నితమైన కాంతితో చూసినట్లు గమనిస్తే వాటి అసలు స్వభావాన్ని, వాటి తరంగ రూపాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈ మొత్తం చర్చ మనకు ఏమి చెబుతుంది? మనం మన అంతర్గత ప్రపంచాన్ని ఎలా చూస్తామనేది చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. మనం ఏమి చూస్తామనేది మనం ఎలా చూస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అవును. ఈ భాగస్వామ్య పరిశీలన అనే ఆలోచన కేవలం ఒక భిక్షువు ధ్యానం చేసేటప్పుడు మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలోని అనేక అంశాలకు వర్తిస్తుంది. నిజమే. మన సంబంధాలలో, మన సమస్యలను ఎదుర్కొనే విధానంలో కూడా మన వైఖరే ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అవును. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. చెప్పండి. మన పరిశీలనే మనం చూసే మన అంతర్గత సంఘటనను సహసృష్టిస్తుందంటే, కోక్రియేట్స్ చేస్తుందంటే, మ్మ్. అప్పుడు నిజమైన లేదా వస్తునిష్టమైన అంటే ఆబ్జెక్టివ్ అంతర్గత స్వరూపం అనే భావనకు అర్థమేమిటి? అలాంటి స్థిరమైన నేను అనేది నిజంగా ఉందా? లేక పరిశీలించే ప్రతి క్షణంలో మన పరిశీలన ద్వారానే మనల్ని మనం నిరంతరం సృష్టించుకుంటున్నామా? ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.